శబరిమల అయ్యప్ప ఆలయం బంగారం చోరీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బళ్ళారిలోని రొద్దం జ్యువెలరీలో గోల్డ్ సీజ్ చేశారు కేరళ సిట్ అధికారులు. 476 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్లో తాపడాల నుంచి పసిడిని వేరు చేసి బళ్ళారికి చెందిన వ్యాపారి గోవర్ధన్కు విక్రయించినట్లు ఉన్నికృష్ణన్ విచారణలో సిట్ అధికారులకు చెప్పారు. దీంతో గోవర్ధన్కు సిట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఉన్నికృష్ణన్ తనకు బంగారం విక్రయించడం నిజమేనని గోవర్ధన్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు బళ్ళారిలో తనిఖీలు చేపట్టారు. 476 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని ఉన్నికృష్ణన్ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ 2004 నుంచి 2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశారు. అక్కడ ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన రాగిరేకులకు 1998లో బంగారు తాపడం చేసిన విషయం తెలుసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్నికృష్ణన్ పోట్టి ఆలయ బంగారాన్ని దొంగలించడానికి ప్లాన్ చేశాడు. తాపడాలకు మెరుగులు దిద్దే నెపంతో దేవస్వం బోర్డు అధికారులను ఒప్పించి 2019లో వాటిని తీసుకెళ్లాడు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా తాపడాలపై ఉన్న బంగారం బరువు 4.5 కిలోలు తగ్గిన విషయం తాజాగా బయటపడింది. ఈ కేసులో ఇప్పటికే ఉన్నికృష్ణన్తో పాటుగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధికారి మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.